ఇంటర్నెట్లో ఓ మహిళ వివరాల కోసం తెగ వెదుకుతున్నారు. ఎవరామె? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ టీవీ ఇంటర్వ్యూలో చూసి ఆమెపై అభినందనలు కురిపించారు. దాంతో ఆ మహిళ పేరు నెట్టింట వైరల్గా మారింది. ఆ మహిళ పేరు మాధవి లత, ఇంటి పేరు కొంపెల్ల. హైదరాబాద్ పాత బస్తీ నుండి అసదుద్దీన్ ఓవైసీపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఆమె కట్టు, బొట్టు, వేషధారణ చూసి చాలామంది పాతకాలం నాటి మనిషని అనుకుంటారు. నిజమే, సనాతన ధర్మం అంటే ఆమెకు ప్రాణం. ధార్మిక ప్రచారం చేస్తుంటారు. అట్లాగని సన్యాసినా అంటే ఏం కాదు. పొలిటికల్ సైన్సులో పోస్టు గ్రాడ్యుయేట్, సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి చైర్పర్సన్. అవన్నీ సరేగాని ఇంతకీ ఆమె అసదుద్దీన్పై ఎందుకు పోటీలో నిలిచినట్లు? గెలుస్తుందా? ఇదే గదా మీ ప్రశ్న. మెండుగా సంకల్ప బలముంటే దైవ బలం తోడవుతుందని నమ్మే మనిషి మాధవి లత. మాధవి లత పట్టదల చూసి సరైన అభ్యర్థి అని బీజేపీ పార్టీ ఆమెను అసదుద్దీన్పై పోటీలో నిలిపింది. మాధవి లత పక్కా లోకల్, హైదరాబాద్ పాత బస్తీ అడబిడ్డ, ప్రజా సేవారంగంలో పేరున్న వ్యక్తి. పాత బస్తీలో ఓ ఆసుపత్రితో పాటు గోశాల కూడా నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో తన భర్త విశ్వనాథ్ సహకారంతో పాత బస్తీ మహిళలకు, పిల్లలకు సేవలందించారు. మాధవి లత భరత నాట్య కళాకారిణి, అంతకు మించి మంచి వక్త కూడా. मार देंगे रे, तू मारना चाहे मार ले, मेरा वक्त नहीं है तो नहीं मरूंगा, वक्त है तो बराबर मरूंगा। और मैं इन शैतानी ताकतों से कह रहा हूं जो बोले मार देंगे, एक बात याद रखो, मैं कोई मुर्गी का बच्चा नहीं हूं। एक बात याद रखो, मुर्गी का बच्चा नहीं हूं। बात के हालात तुम जानो। फिर గత 4 దశాబ్దాలుగా పాత బస్తీ మజ్లిస్ పార్టీకి కంచు కోటగా నిలిచింది. గతంలో సలావుద్దీన్, ఇప్పుడు ఆయన కుమారులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ పాత బస్తీలో పాతుకుపోయారు. అందుకే ఆచితూచి బీజేపీ పార్టీ అసదుద్దీన్పై హిందూ ధర్మ ప్రచారకురాలు, సేవా రంగంలో పేరున్న మాధవి లతను పోటీలో దించారని అంటున్నారు. మాధవి లత కేవలం హిందువులకే కాదు, తన సామాజిక సేవా కార్యక్రమాలతో పాత బస్తీలో ముస్లింలకు సైతం బాగా దగ్గరయ్యారు. గతంలో ఆమె త్రిపుల్ తల్లాక్ ఉద్యమాన్ని ముస్లిం మహిళలతో కలిసి లీడ్ చేశారు. మాధవి లత మాటల్లో చెప్పాలంటే పాతబస్తీలో అభివృద్ధి అంటూ జరిగితే అది కేవలం ఓవైసీ కుటుంబం బాగుపడేందుకే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. పాత బస్తీ అంటేనే అనేక సమస్యలతో సతమతం అయ్యే షహర్. మాధవి లత సోషల్ మీడియా ప్లాట్ఫాంపై తన ఎన్నికల ప్రచారం కొనసాగించేందుకు పెద్ద సైన్యమే ఏర్పాటు చేసుకున్నారు. మాధవి లతకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ఇప్పటికే వై కేటగిరీ భద్రత కల్పించింది. దాంతోపాటు ఆమెకు తన స్వంత సెక్యూరిటీ కూడా ఉంది. బీజేపీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకుంది.
లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలకు పోటీ చేస్తోంది.